భారతదేశంలో ఒక రహస్యమైన అడవి ఉంది. అక్కడ ఇప్పటికీ భస్మాసురుడి బూడిద ఉందని చెబుతారు. ఇక్కడి నల్లరాళ్లు కూడా అదే అగ్నిలో కాలిపోయి నల్లగా మారాయి. ఆ అగ్నిలోనే ఒక అహంకార రాక్షసుడి అంతం జరిగింది. ఇక్కడ ఉన్న 2 భారీ రాళ్ళు సాధారణ రాళ్ళు కావు. పెద్దది భైరవేశ్వర శిఖరం, అంటే భగవాన్ శివుడు. చిన్నది మోహినీ శిఖరం, అంటే భగవాన్ విష్ణువు. ఆ భస్మాసురుడు అనే రాక్షసుడితో సంబంధం ఉంది. శివుడి నుంచి వరం పొంది ఎవరిమీద చేతి ఉంచినా వారు భస్మమవుతారని తెలిసి అతడు అహంకారంతో శివుడినే భస్మం చేయడానికి బయలుదేరాడు. అప్పుడు విష్ణువు మోహినీ రూపంలో వచ్చి తన నృత్యంతో భస్మాసురుడిని మోసం చేశాడు. భస్మాసురుడు తన చేతిని తానే తలపై ఉంచుకుని తానే భస్మమైపోయాడు. ఇక్కడి అద్భుతం ఇంతటితో ఆగదు. పెద్ద రాయి కింద ఉన్న గుహలో స్వయంభూ శివలింగం ఉండి దానిపైనుంచి రోజంతా నీరు చినుకులా కారుతూ ఉంటుంది.